అందరికీ నమస్కారం. వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ మ్యాథ్స్ క్లాస్. గత వీడియోల్లో మనం డివిజన్స్ వరకు చెప్పుకొని దాని మీద వర్డ్ ప్రాబ్లమ్స్ కూడా చెప్పుకోవడం జరిగింది. అయితే ఏ పార్ట్ అంటే ఎడిషన్స్కి ఎడిషన్ వర్డ్ ప్రాబ్లం, సబ్ట్రాక్షన్స్కి సబ్ట్రాక్షన్ వర్డ్ ప్రాబ్లం అలా చూసాం. అయితే కామన్గా పిల్లలు ఎక్కువ మంది ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటయ్యా అంటే జనరల్ ఎగ్జామినేషన్లో ప్రాబ్లం ఇస్తాడు. ఆ ప్రాబ్లం ఇచ్చినప్పుడు దానికి ఎడిషన్ చేయాలా, సబ్ట్రాక్షన్ చేయాలా, మల్టిప్లికేషన్ చేయాలా, డివిజన్ చేయాలా, పిల్లలు కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను కొన్ని ప్రాబ్లమ్స్ మీకు జస్ట్ సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. అంటే ఒక క్వశ్చన్ ఎలా అర్థం చేసుకోవాలి అనేది బేసిక్గా ఒకటే నాన్న. ఏ ప్రాబ్లం చేయాలన్నా కీవర్డ్స్ని గుర్తుపెట్టుకోకండి. అంటే టోటల్ అంటే ఎడిషన్ చేయాలి, డిఫరెన్స్ అంటే సబ్ట్రాక్ట్ చేయాలి, అలా గుర్తుపెట్టుకోవద్దు. ఫస్ట్ క్వశ్చన్ని చదవండి, మీ మదర్ టంగ్లో మీరు అర్థం చేసుకోండి. ఆ లెక్కని తెలుగులో అంటే మీ మదర్ టంగ్లో మీరు అర్థం చేసుకోండి. ఆ తర్వాత ఏం చేయాలో మీకే తెలుస్తుంది. కీవర్డ్స్ని ఎప్పుడూ ఫాలో అవ్వకండి. అన్ని సందర్భాల్లో కీవర్డ్స్ ఒకే రకమైన మీనింగ్ ఇవ్వవు. సో ఇప్పుడు ఈ ప్రాబ్లం చూద్దాం. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి. ఇన్ ఏ గార్డెన్ 1000 ట్రీస్ ఆర్ దేర్. ఇన్ దట్ మ్యాంగో ట్రీస్ ఆర్ 250, గువా ట్రీస్ ఆర్ 375, రిమైనింగ్ ట్రీస్ ఆర్ యాపిల్. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ ట్రీస్. ఇప్పుడు దీన్ని ఎలా చేయాలి? సో ఇప్పుడు ఫస్ట్ ఉన్నాయి రాస్తున్నాను, ఏం రాయట్లేదు. టోటల్ నెంబర్ ఆఫ్ ట్రీస్, టోటల్ నెంబర్ ఆఫ్ ట్రీస్ ఇన్ ఏ గార్డెన్. జస్ట్ నేను క్వశ్చన్లో ఏమున్నాయి మాత్రమే రాస్తున్నా. ఓకేనా? 1000. ఇందులో మ్యాంగో ట్రీస్ అని ఉన్నాయి. సో నెంబర్ ఆఫ్ మ్యాంగో ట్రీస్ ఇన్ ఏ గార్డెన్ ఎన్ని ఉన్నాయి? 250. తర్వాత నెంబర్ ఆఫ్ గువా ట్రీస్ ఇన్ ఏ గార్డెన్ ఈజ్ ఈక్వల్ టు 375. సో నేను కనుక్కోవాల్సింది నెంబర్ ఆఫ్ యాపిల్ ట్రీస్ ఇన్ ఏ గార్డెన్. వీ హ్యావ్ టు ఫైండ్ దిస్. ఇప్పుడు అసలు దీన్ని ఏం చేయాలి? ఇది వాడు ఇచ్చింది, నేనేం కొత్తది రాయలేదు. టోటల్ ట్రీస్ 1000, యాపిల్ ట్రీస్ చూడండి, మ్యాంగో ట్రీస్ 250, టోటల్ ట్రీస్ 1000, గువా ట్రీస్ 375, యాపిల్ ట్రీస్ నాకు తెలియదు, ఫైండ్ అవుట్ చేయాలి. ఇది నేను రాశాను. ఇప్పుడు మీకు డౌట్, సార్ ఎలా అసలు అంటే క్వశ్చన్ చూద్దాం ఒకసారి. ఇన్ ఏ గార్డెన్ 1000 ట్రీస్ అంటే మొత్తం గార్డెన్లో ఎన్ని చెట్లు ఉన్నాయి? టోటల్ ఒక గార్డెన్ అనుకుంటే ఇప్పుడు బొమ్మేస్తుంది ఇక్కడ మీకు అర్థం కోసం. ఈ గార్డెన్లో మొత్తం ఎన్ని చెట్లు ఉన్నాయి? 1000 చెట్లు ఉన్నాయి. ఇందులో ఏమేమి రకాలు ఉన్నాయంట? కొన్ని మ్యాంగో ఉన్నాయి, సో ఇది మ్యాంగో. కొన్ని ఏమున్నాయి? గువా ఉన్నాయి, గువా. కొన్ని ఏమున్నాయి? యాపిల్. అంటే ఈ గార్డెన్లో మొత్తం 3 టైప్సే ఉన్నాయి. కొన్ని మ్యాంగో ఉన్నాయి, కొన్ని గువా ఉన్నాయి, కొన్ని యాపిల్ ఉన్నాయి. ఈ 3 కలిపి 1000 ఉన్నాయి. దాని అర్థం అది, అంతేనా? 3 కలిపి 1000 అంటే చూడండి ఇక్కడ మ్యాంగో ట్రీస్ ప్లస్ గువా ట్రీస్ ప్లస్ యాపిల్ ట్రీస్ కలిపి ఎన్ని ఉన్నాయి? 1000. అంతేనా? దీని అర్థం మ్యాంగో ట్రీస్, గువా ట్రీస్, యాపిల్ ట్రీస్ కలిపి ఎన్ని ఉన్నాయి? 1000. ఇప్పుడు ఇందులో మ్యాంగో ట్రీస్ మనకి ఎన్ని ఇచ్చాడు? 250 ప్లస్ గువా ట్రీస్ ఎన్ని ఇచ్చాడు? 375. బట్ యాపిల్ ట్రీస్ ఎన్నో నాకు తెలియదు. సో యాపిల్ ట్రీస్ నాకు తెలియదు. ఈజ్ ఈక్వల్ 1000. ఇప్పుడు ముందు ఈ రెండింటి మధ్యలో ఏముంది? ప్లస్. కాబట్టి ఏం చేయాలి? యాడ్ చేద్దాం. 250, 375 యాడ్ చేస్తే 0 + 5 5, 5 + 7 12, 2 + 3 5 + 1 అంటే 625 ప్లస్ యాపిల్ ట్రీస్ ఈజ్ ఈక్వల్ టు 1000. సో యాపిల్ ట్రీస్ ఈజ్ ఈక్వల్ టు 1000 మైనస్ 625. ఇది సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత వస్తుందన్నా? చూడండి ఇక్కడ సబ్ట్రాక్ట్ చేస్తున్నా. 1000 minus 625
సో ఇక్కడ 0 9 9 10 10 నుంచి 5 పోతే 5 9 నుంచి 2 పోతే 7 9 నుంచి 6 పోతే 3 సో ఎంత 375 సో దేర్ ఫోర్ యాపిల్ ట్రీస్ ఆర్ సార్ ఇక్కడ మీకు డౌట్ వస్తుంది సార్ ఇది ఎలా వచ్చింది ఈ సబ్ట్రాక్షన్ ఎలా వచ్చింది అంటే దీనికోసం నేను చెప్పిన వీడియోలో క్లాస్ 32 చూడండి ఇందులో ఇది ఎలా వచ్చిందనే విషయాన్ని చాలా క్లారిటీగా చెప్పడం జరిగింది మళ్ళీ ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి ఈ వీడియో చూస్తే ఈ స్టెప్ మీకు అర్థమవుతుంది సో ఇది చూడండి ఈ విధంగా మనం యాపిల్ ట్రీస్ని ఫైండ్ అవుట్ చేస్తాం ఒకసారి ప్రాబ్లం చెక్ చేసుకోండమ్మా ఓకేనా సో ఇందాక మనం ప్రాబ్లం చూసాం కదా సేమ్ మోడల్ ఇంకో ప్రాబ్లం ఫస్ట్ ఇక్కడ ఇచ్చినే రాద్దాం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఇచ్చిన రాయడం ఇంపార్టెంట్ పాపులేషన్ ఆఫ్ ఏ టౌన్ ఈజ్ ఈక్వల్ టు ఎంత 2,45,739 ఇందులో మెన్ ఎంత మెన్ ఆర్ ఎంత మెన్ 83,759 ఓకే నెక్స్ట్ ఉమెన్ ఆర్ ఎంత 97,654 నెక్స్ట్ ఏం కనుక్కోవాలి చిల్డ్రన్ ఆర్ మనం కనుక్కోవాలి యాక్చువల్ పాపులేషన్లో ఎవరెవరు వస్తారన్న మెన్ ఉమెన్ పిల్లలు వీళ్ళే కదా ఇంకెవరు ఉంటారు ఇంతకంటే సో మీరు అనొచ్చు సార్ గ్రాండ్ పేరెంట్స్ ఉంటారని తాతయ్య ఏమో మెన్ కిందకు వస్తాడు అమ్మమ్మ కానీ నాయనమ్మ కానీ ఉమెన్ కిందకు వస్తారు కాబట్టి ఉమెన్లో అందరూ వస్తారు పాపైనా బాబైనా చిల్డ్రన్లో వస్తారు సో మొత్తం ఇప్పుడు ఎంత అన్నట్లు మెన్ ప్లస్ ఉమెన్ ప్లస్ చిల్డ్రన్ ఈజ్ ఈక్వల్ టు 2,45,739 అంతే కదా టోటల్ మెన్ ఉమెన్ చిల్డ్రన్ మీకు ఆల్రెడీ మెన్లు ఎవరెవరు వస్తారు మామూలుగా నాన్నలు బాబాయిలు వీళ్ళందరూ వస్తారు అలాగే తాతయ్యలు కూడా మెన్ కిందకే వస్తారు ఉమెన్ అంటే అమ్మ పిన్ని అత్త తర్వాత నాయనమ్మ వీళ్ళందరూ ఉమెన్ కిందకు వస్తారు పాపైనా బాబైనా చిల్డ్రన్ కిందకు వస్తారు సో ఈ మొత్తం కలిపి ఎంతమంది ఉన్నారు 2,45,739 ఇందులో మెన్ ఎంతమంది చూడండి సో నేను మెన్ ప్లేస్లో రాస్తున్నా 83,759 ప్లస్ నెక్స్ట్ ఉమెన్ ఎంతమంది ఉన్నారు 97,654 నాకు చిల్డ్రన్ ఎంతో తెలియదు సో దాన్ని అలాగే ఉంచేస్తున్నా చిల్డ్రన్ సో ఎంత టోటల్గా 2,45,739 ఇప్పుడు ఈ రెండింటి మధ్యలో ఏముంది ప్లస్ ఉంది సో ఈ రెండింటిని ఏం చేయాలి యాడ్ చేయాలి చూడండి ఇక్కడ 97,654 ప్లస్ 83,759 సో 9 + 4 13 11 14 11 18 అంటే 1,81,413 ప్లస్ చిల్డ్రన్ ఈజ్ ఈక్వల్ టు 2,45,739 సో చిల్డ్రన్ ఈజ్ ఈక్వల్ టు 2,45,739 మైనస్ 1,81,413 సో ఏం చేయాలి సబ్ట్రాక్షన్ చేసి చూద్దాం ఇక్కడ 2,45,739 మైనస్ 1,81,413 సో 9 నుంచి 3 పోతే 6 3 నుంచి 1 పోతే 2 7 నుంచి 4 పోతే 3 5 నుంచి 1 పోతే 4 ఇక్కడ బారో 1 14 నుంచి 8 పోతే 6 0 అంటే ఎంత వచ్చింది సో చిల్డ్రన్ నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ ఈజ్ ఈక్వల్ టు 64,326 ఇది ఎలా వచ్చిందంటానికి అగైన్ మళ్ళీ నాన్న క్లాస్ 32 ఇది చెక్ చేసుకోండి ఇందులోనే ఆన్సర్ ఉంటుంది సో ఈ విధంగా ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి